హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏమనుకుంటున్నారు ఇది? దోసకాయ పప్పు. అస్సలు వేడి వేడి అన్నంలో దోసకాయ పప్పు వేసుకొని తింటుంటే అస్సలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉన్నది. అసలు సూపర్ ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది. అసలు కంపల్సరీగా అందరూ చేసుకొని తినాల్సిందే అనమాట. నాకైతే సూపర్ సూపర్ నచ్చింది. ఇదిగో మీకు గూడా పెడుతున్నా చూడండి. అసలు ఎంత బావుందంటే అంత బా వచ్చింది పప్పు. దానికోసం అయితే వీడియోలోకెళ్దాం రండి. అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోనే కొంచెం బటరేసుకోవాలి. ఏసుకొని ఒక కప్పున్నర నేను కందిపప్పు తీసుకున్నాను. అయితే ఈ పప్పుని మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇంతకుముందు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మంచిగా కందులు పండేయి. పండినప్పుడు మంచిగా ఏయించి కుండలో ఇట్లా పెట్టి వేయించి వాటిని మంచిగా పప్పు చేసి పెట్టేది. చాలా టేస్ట్ ఉండేది పప్పు. అసలు ఏమి వేయకున్నా గూడా అసలు పప్పు అంత టేస్ట్ వచ్చేది. అందుకని నేనేం చేశానంటే మనకు ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు వేయించాను. అది స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అసలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా అసలు వేయించుతుంటేనే ఫుల్ ఇట్లా స్మెల్ వస్తుంది. చాలా అనిపించింది నాకైతే. ఆ స్మెల్ చూస్తుంటేనే తినాలి అనిపించిందనమాట. అయితే దానికోసం అయితే మళ్ళీ పక్కకు పెట్టేసి చల్లారేలోపు మనము దోసకాయలు కట్ చేసుకోవాలి. దోసకాయల గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటా తీసుకున్నా. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత మనము ఆనియను, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అవి ఏంటంటే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ గూడా. ఎందుకంటే ఇట్లా సన్నగా పొడుగ్గుంటేనే పప్పులో చాలా బావుంటదనమాట పప్పు. మీరు గూడా అట్లా చిన్న చిన్న పీసెస్ కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటది పప్పు టేస్ట్ తింటుంటే. ఆ మధ్య మధ్యలో ఆనియన్స్ వస్తుంటాయి గదా! అసలు చాలా అంటే చాలా బావుంటది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లో మంచిగా ఆయిలేసుకోవాలి. ఆయిలేసుకొని తాలింపు చేసుకోవాలి. ఈ తాలింపు కోసం అయితే మనము ఒక 4, 5 ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. ఎందుకంటే ఉట్టిగా యేసుకునే దానికంటే కచ్చపచ్చ దంచేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్‌లోకొచ్చి మంచిగా స్మెల్ వస్తది. బావుంటది పప్పయితే. తర్వాత ఎండుమిర్చి ఏసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర ఏసుకొని చిటపట అన్నాక కరివేపాకేసుకోవాలి. కరివేపాకేసుకొని కొంచెం ఇట్లా చిటపట అన్నాక కాలిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఉన్నాయి గదా! అవి కలుపుకోవాలి. అవేసుకోవాలి. అసలు అవన్నీ ఏస్తుంటేనే ఆ స్మెల్లే ఇట్లొస్తుంది నాకైతే. మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్ అగో చూసారా ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేశా నేనైతే. ఇట్లేసుకొని అయి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు మనం చేదు చూసుకోవాలా దోసకాయ. ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదుంటాయి. అట్లనే ఏస్తే పప్పంతా చేదయిపోతది. తర్వాత టమాటా కట్ చేసుకున్నాం గదా! అవేసుకొని తర్వాత పసుపేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మనం వేయించి పెట్టుకున్న పప్పుంది గదా! అదేసుకోవాలి. అదేసేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ పోసేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి. విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్ తర్వాత మనము 3 విజిల్స్ పెట్టి తీసేయాలి తర్వాత. ఎందుకంటే మనకి మరీ మెత్తగా ఉండొద్దు ఈ పప్పు. పేస్ట్‌లాగా ఉంటే అంత ఏమి టేస్ట్ అనిపియదు. అందుకే కొంచెం గింజ గింజ ఉంటేనే పప్పు చాలా బావుంటది. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇట్లా గింజ గింజ ఉంటేనే ఇష్టం ఉంటది. ఇప్పుడు మనం అది గట్టిగా ఇట్లా పప్పు రుద్దే దాన్ని పెట్టి రుద్దితే మెత్తగా అయితది. కాకపోతే అది అంత నచ్చదు మా ఇంట్లో. అందుకే అట్లా చేశాను నేను. ఇప్పుడు సరిపడా ఉప్పేసుకోవాలి, కారం ఏసుకోవాలి. ఏసుకొని మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు ఇక్కడ ఒక విషయం మీరు వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే తక్కువ పోస్తే పప్పు చల్లారిన తర్వాత గట్టిగా అయితది. అందుకనే ఎక్కువే పోసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సాల్ట్ ఏసాను. తర్వాత కొత్తిమీరేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అట్లా మసులుతుంటే కొంచెం కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను నేను. తర్వాత అది మంచిగా కలుపుకొని దించేసుకొని తినేసేయడమే. చాలా బావుంది. మేమైతే తినేసాము. అసలు వేడి వేడి అన్నంలో అట్లా పప్పేసుకొని మంచిగా కలుపుకొని తింటుంటే అసలు ఎంత బావుందంటే అంత బావుంది. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే. బాయ్. ఉంటా మరి.